రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ప్రస్తుతం నేను రబీలో సాగు చేసినటువంటి విత్తన రకానికి అయితే నేను యూరియా చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. నారు పోసి దాదాపుగా 15 రోజుల సమయం అయితే కావస్తుంది. అందుకని నేనైతే నార్మల్గా అయితే యూరియా మరియు అడుగుపిండి ఈ రెండు కాంబినేషన్లో కలిపి చల్లడానికి అయితే ఈరోజు అయితే మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి కావేరి చింట్లో అనమాట. పంటకాలం వచ్చేసి దాదాపుగా మనకు 135 రోజుల నుంచి 140 రోజుల సమయం అయితే ఉంటుందన్నమాట. గత 3 సంవత్సరాల నుంచి నేనైతే హెచ్ఎంటీలు అయితే సాగు చేయడం జరిగింది. ఈసారి పంట మార్పిడి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే కావేరి చింట్లు అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే మనం ఇంతకుముందు సాగు చేసినటువంటి రైతుల ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు 32 నుంచి 35 క్వింటాల వరకు కూడా దిగుబడి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఎక్కువ శాతం రైతు మిత్రులు అయితే 30 క్వింటాలే వస్తుంది, అంతకంటే ఎక్కువ అయితే రావడం లేదని చెప్పారనమాట. మనకు గత సీజన్లో నేను రబీలో సాగు చేసినటువంటి హెచ్ఎంటీ విత్తన రకం యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ సారి నేను సాగు చేసినప్పుడు 32 క్వింటాల దిగుబడి, నెక్స్ట్ మళ్ళీ సాగు చేసినప్పుడు 35 క్వింటాల దిగుబడి, నెక్స్ట్ మరలా 36 అయితే క్రాస్ అయితే అయిందనమాట. అందుకని ఈసారి పంట మార్పిడి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే కావేరి చింట్లు అయితే ఎంచుకోవడం అయితే జరిగిందనమాట. అందులో భాగంగా యూరియా చల్లడానికి అయితే మా ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ప్రస్తుత రబీలో ఎలాంటి విత్తన రకాన్ని ఎంచుకో అనే దాని గురించి నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.